హే అమిగోస్, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ మీరు చాయ్ బిస్కెట్లో రీసెంట్గా వచ్చిన ఒక వెబ్ సిరీస్ చూస్తుంటారు కదా, 21 అండ్ ప్రెగ్నెంట్. ఎస్, క్రేజీగా అనిపించింది. నేను కూడా రీల్స్ చూసిన తర్వాత అసలు కంటెంట్ ఏంటి అని చూడడానికి వెళ్ళాను అనమాట. చూసేలోపు మాకు తెలిసిన మా ఇద్దరు వచ్చేసారనమాట, నందు అండ్ అని అని. హాయ్ బోత్ ఆఫ్ యూ, నమస్తే. నాకు అను అనాలా అని అనాలా అని మర్చిపోయాను అనమాట కదా. ఒక చక్కటి కవర్ అవి. యా, రెస్పాన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ అను ఫస్ట్ షాక్ తెలుసా, నిజంగా చెప్తున్నాను. నేను రీల్ చూసినాను, వాట్ అను చేసింది అసలు ఇది అని అనుకున్నాను నేనైతే. సరే అని చేసిందా అను అని అనుకున్నాను నేను. సో అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే ఇది నేను బ్యాడ్ అని చెప్పను, నువ్వు డెసిషన్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటాను నేను అనుకోలేదు అనమాట. అంటే 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 అలాంటి క్యారెక్టర్, అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంకా నువ్వు అప్పుడే తీసుకుంటాను అనుకోలేదు అనమాట. యా, అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్ బికాజ్ దీంట్లో చాలా స్కోప్ ఉంది అనుకి టు పర్ఫార్మ్. ద ఏజ్ ఈజ్ యంగ్, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్. డెఫినెట్లీ. కానీ ఆ సిచ్యువేషనే అంటే ఈ ఏజ్కి వచ్చింది కాబట్టి ఇన్ జనరల్గా మనకి ఏమంటారు, నార్మల్ థింగ్కి ఇలాంటి ఒక ఏజ్లో ఇది ఏమన్నా అవుతే ఎలా హ్యాండిల్ చేస్తారు ఇన్ జనరల్గా అనేది చూపిద్దామని అనుకున్నాం. పెద్ద అంటే స్టార్టింగ్లో ఉండింది మేబీ కొంచెం కాంట్రవర్సీ ఏదైనా అవ్వచ్చేమో ఇలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకుంటే అది ఇది అని. కానీ తర్వాత స్క్రిప్ట్ చదువుతున్న కొద్దీ చాలా ఫ్లోలో వెళ్ళిపోయింది, చాలా క్యాజువల్గానే అనిపించింది. అండ్ నాకు ఐ గెస్ లూజర్ ఆర్ నిందా తర్వాత టు పర్ఫార్మ్ నాకు చాలా స్కోప్ కనిపించింది సిరీస్లో. సో అంటే మంచిగా ఉండే, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనిపించింది. సో చేసేసాను. నాకా అంటే ఇది ఐడియా స్టార్టింగ్ నుంచి నేనున్నా, తెలుసు కొంచెం కాంట్రవర్షియల్ అని, బట్ కొంచెం సెన్సిబుల్గా అందరు ఎంగేజ్ అయ్యేవేదో చెప్తే అటు సైడ్ వెళ్ళదు కాన్సన్ట్రేషన్, జనాలు ఎంజాయ్ చేస్తారని అనిపించింది.